గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః కీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. మేల్కొల్పులోటు వాడి చెప్తామా. జై గురు. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణదాస మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. జన్మజారా మరణములను జనులు ఈ సంసారమందున పునః దుఃఖ పూరితం బని గనియు మేలుకొను గనియు మేలుకొను. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరా అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. ఆ తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు దానం బెల్ల చూడగ కళ్ళ మేలుకొను కళ్ళ మేలుకొను.
కామక్రోధలోభశ్చ దేహే తిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. కామక్రోధ లోభములనే క్రూరయ షట్కోరవరులు కాయమందున దాగియుండిరి జ్ఞాని మేలుకొను, జ్ఞాని మేలుకొను. ఆశయబద్ధతే లోకం కర్మణా బహు చింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. ఆశబద్ధ లోకమునను అరయ కర్మా చింత వలన ఆయువెల్లను తెలియకుండగ నరుగు మేలుకొను, నరుగు మేలుకొను. సంపద స్వప్న సంకాశ యౌవనం కుసుమోపహం విద్యుక్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. స్వప్న సమమీ సంపదలు గన పుష్పమే ఈ యౌవన స్థితి సత్యముగయా మెరపు తీగితో సమమి ఆయుష్యం, సమమి ఆయుష్యం. జ్ఞానమజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిశ్చయం ద్వయోత్యజతి యత్ జ్ఞానం ఏతత్ జ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞాన జ్ఞానములను గాంచియు జ్ఞాన ద్వంద్వములను త్యజించియు పూనిమాని నట్టి నీవు సున్న మేలుకొను, సున్న మేలుకొను. కృపకు నీకు కింకరుండను కృష్ణసింహుని వంక చూసేయు జంక కనుసును శంక బాపను జనక మేలుకొను, జనక మేలుకొను. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై జై గురు. ఎనిమిదో ప్రశ్న, బయలు అనగానేమి, అతి రహస్యం బట్ట బయలు అని ఎందుకు అన్నారు? ఈ ఉత్త బట్ట బయలు ఈ ఉత్త బయలందు ఏమీ పుట్టలేదు. ఈ ఉత్త బయలందు ఏమీ పుట్టలేదు. పుట్టేది అంటే ఏ లాగునో రాడును. ఎక్కడైనా పుట్టింది ఏదైనా బయలులో అనేదానికి ఏ లాగునో రాడును. బట్టబయలు అంతటా ఉన్నది. ఈ బట్టబయలులో మనుషులు, పందులు, కుక్కలు, నక్కలు ఎన్నెన్ని పుట్టలు ఏమిన్ని పుట్టలేదు. ఇందుకు దృష్టం లేదు అంటే ఇందుకు ఉదాహరణ కూడా, ఇందుకు చూపడానికి కూడా, చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎందుకనగా ఈ భూమి కంటే ముందు పరిపూర్ణము తప్ప ఏమీ లేదు. ఈ భూమి, ప్రపంచము, జగత్తంతా బ్రహ్మాండంగా ఉన్నటువంటి నక్షత్రాదులతో సహా అదంతా ఏమీ లేనప్పుడే పరిపూర్ణం ఉంది. కాబట్టి ఆ పరిపూర్ణము దీనికంటే ముందుంది. కానీ జగత్తులో ఏర్పడినటువంటి, బ్రహ్మాండంగా ఏర్పడినటువంటివన్నీ సంకల్ప మాత్రం చేత ఏర్పడిన తర్వాత అందులో మళ్ళీ కార్యరూపం ధరించినటువంటివే ఆ కారణమైనటువంటి బ్రహ్మం నుండి ఉత్పత్తి అయినవే తప్ప అంతకుముందు ఏ రకమైనటువంటి శరీరాలు కానీ, ఏ రకమైనటువంటి ఉపాధులు కానీ ఏమీ లేవు. జగత్ అంతా ఏమీ లేదు. జగత్తే పుట్టలేదు అప్పటికి. జగత్ తర్వాత వచ్చినవేమో జీవులు కానీ ఈ ఇతరత్రా ఉండే ప్రాణులు. పరిపూర్ణం బయలు కాదని ఎవరు అనకూడదు. ఈ పరము సృష్టికి పూర్వమును కలదు. ఈ పరం అనేటువంటి బయలు సృష్టికి పూర్వం కూడా కలదు. ఇందుకు ఏమీ సందేహం లేదు. ఈ పరమునకు నామరూపములు లేవు, ఎరుక లేదు, మరుపు లేదు. ఈ ఎరుకు మరుపు లేని దానిని అందరూ ఎరిగి ఉన్నను నమ్మరు. ఇంతకంటే ఎక్కువ లేదు. ఈ బయలే దేవుడని నమ్మవలను.
పేజీ 21 అని ఇచ్చారు. ఇది బృహద్వాసిష్టంలో పేర్కొనేదాన్ని ఇక్కడ ఇచ్చారు. దాని కింద చెప్తున్నారు, ఈ బయలు పుట్టదు, పుట్టించదు, రక్షింపదు, చంపదు, దీనిని ఎవ్వరు ఎరుగరు. అందరూ కూడా ఎరుగుదురు కానీ ఎరిగినా ఎరుగరు, ఎరగకున్నాను ఎరగరు, చెప్పినా ఎరగరు, చెప్పకున్నాను ఎరగరు. ఇది అందరికీ తెలిసిందే విషయం అయినప్పటికీ కూడా గురుమేల్కవ చేత దీని విషయాన్ని విచారించి ఈ బయలు పుట్టదు, పుట్టించదు, రక్షింపదు, సంపదు, దీన్ని ఎవరు ఎరగరు, అందరూ ఎరుగుదురు కూడా. అందరూ ఎరుగుదురు అంటే అందరికీ విచారణ ద్వారా ఎరగబడితేనేమో ఈ బయలనే స్వరూపంగా ఉన్నది. ఇది ఈ జగత్తుతో సహా బ్రహ్మాండం పుట్టక ముందు కూడా ఉంది, యథాతథ స్థితిలో స్వయంభూగా ఉంది, దానికేమీ పరిణామ వికారములు ఏమీ లేవు అని చెప్పినా చెప్పుకునను ఎరగరు కానీ ఎవరికి జోలి పట్టదు. ఇది విన్నను ఏమోనందురు కానీ నిజమని అనరు. ఏమో మరి అని అంటారు కానీ నిజమని అనరు. ఏమి ఉన్నది అంటే అతి రహస్యము బట్టబయలు అందరు కానీ. అతి రహస్యం అనేది బట్టబయలు చేశారు అని అంటారు కానీ మామూలుగా అయితే ఏదైనా రహస్యం దాచుకొని ఉంటే దాన్ని అందరికీ చెప్పేస్తే బట్టబయలు అయిపోయింది తప్ప అన్నారు. మామూలు బయలుగా ఉండేదేమో అంతటా ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్నప్పుడు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి బయలు ఉన్నప్పటికీ అది ఆ అతిరహస్యం బట్టబయలైనటువంటిది. బట్టబయలు ఎటువంటిదో ఎరగరు, ఎటువంటిది నామరూపక్రియలు లేనిది. ఏదైతే ఎరుకబోతే ఎరుక దానికి సంబంధించినటువంటి సర్వబ్రహ్మాండము పోతే అది లేనిది అని తెలుసుకుంటే ఏదైతే విశేషించి ఉంటుందో, ఏదైతే అది ఉన్నది ఇట్లా ఉన్నదని చెప్పడానికి వీలు లేకుండా సర్వత్రా మురుగుతు సందు లేకుండా ఉండదో అదే బట్టబయలు. ఆ పరమునకు నామరూపక్రియలు లేవు, దానికి నామరూపక్రియలు ఏవీ లేవు. నామం అంటే పేరు కానీ రూపము కానీ అది చేసే పని కానీ క్రియలు కూడా ఏమీ లేవు. ఇది తప్ప ఏమీ లేదు, ఇది తప్ప ఇంకేమీ లేదు. ఎందరు ఎన్ని విధములు విచారించినా ఏమీ లేదు, ఎవరి విషయాలలోనూ ఏమీ లేదు. విచారణ అంతా ఎరుకలోనే సాగుతుంది. ఎరుక గురించి, జగత్తు పుట్టుక గురించి, అది లేని దాని గురించి, ద్రాష్టాంతాలన్నీ దానికే, ఉదాహరణలన్నీ దానికే, చెప్పడానికి చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి ఉపాయాలు, రాష్ట్రాంతాలు, తర్వాత ఆధ్యారోప అపవాదాలన్నీ కూడా దానికే. ఎరుకను గురించి దాన్ని వివరించి అది ఎట్లా లేనిదో చెప్పడానికే అంత. యోగ్యులైనా కూడా ఇంతకనను ఏమీ సాధించలేరు. ఎంతటి యోగ్యులైనా కూడా పరమంగా తెలుసుకోవాల్సింది, ఆఖరిగా తెలుసుకోవాల్సింది బయలు తప్ప మరేమీ లేదు. ఆ మిగిలిందంతా గురుమెలకువ చేత ఏదైతే విచారించారో ఎరుకతోనే విచారించి ఎరుకలోనే అన్ని రకాలైనటువంటి జీవుడి కాడ మొదలుపెట్టి అక్కడి నుంచి మొదలై సాధకుడి కాడ మొదలుపెట్టి ఆఖరకు తానే బ్రహ్మనైతులైన కాడ మొదలుపెట్టి ఆ బ్రహ్మం కూడా లేనప్పుడు అఖండ పరమాత్మగా ఉన్నటువంటి అఖండ ఎరుక ఉన్నదని సమిష్టిగా ఆయా ఎరుక కూడా లేకుండా పోతే ఏదైతే శేషించి ఉన్నదో అదే ఉంటుంది. అది స్వతసిద్ధంగానే అప్పటికే ఉంటుంది, ఏ మార్పు లేదు దాంట్లో. ఎంతటి వారికైనా ఇదే కానీ ఇంతకనను ఏది సాధనలోకి రాదు. ఇది నిజం. ఆ పేజీ నెంబర్ 22 ఇచ్చారు. దేహములు ఎన్ని గలవు, ఈ దేహాలు అనేటివి ఎన్ని గలవు అని ఇచ్చారు. దేహమునకు నాశము కలదు, దేహములు అనేటివి 2 లేవు, 3 లేవు. ఈ దేహం పోతే సూక్ష్మదేహము లేదు, ఈ సూక్ష్మదేహము ఎంత మాత్రము నిజము కాదు. ఈ దేహం మధ్యనే వచ్చి మధ్యనే పోయేది. ఈ దేహం స్థూలదేహం అనేది ఉంటే ఆ స్థూలదేహ ఆవరణలో ఆ సూక్ష్మదేహం అనేటువంటి అంతరంగం కూడా దీంట్లోనే ఉంది. సూక్ష్మదేహం అనేది కూడా శరీరంలోనే ఆవరణగా చేసుకున్నటువంటి దాంట్లో. కాబట్టి ఈ దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మదేహము ఎంత మాత్రము నిజం కాదు. ఈ దేహం మధ్యనే వచ్చేది, మధ్యనే పోయేది. ఈ దేహం మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోతుంది. ప్రమాణము లేదు.
ఇప్పుడు దేహం ఉన్నదని ఎంచరాదు, లేదని ఎంచవలెను. దేహం ఉన్నది అని అంటే చారణ చేసేవానికేమో దేహం ఉన్నది, ఆ దేహంలో మళ్ళా గుర్తెరిగే ఎరుక ఉన్నది. ఆ గుర్తెరిగే ఎరుకతోనే విచారమంతా బుక్కులో చదివి చెప్తున్నాడు, మీరు వింటున్నారు. కానీ ఈ దేహము పోయిన పిదప అంటే శరీరం పోయిన పిదప ఏదైనా గుర్తెరగబడుతుందంటే గుర్తెరిగేది లేదు, ఏమీ లేదు. అయితే తెలియకుంటే చావు పుట్టుకలు కలవు. ఆ విషయం ఏది తెలియకుంటే చావు పుట్టుకలు కలవు అంటే, ఈ దేహంగా ఉన్నటువంటి దాంట్లో ఈ గుర్తెరుగుతున్నటువంటి సూక్ష్మదేహం అనేది గుర్తెరిగి, ఏ ఎరుక చేత గుర్తెరుగుతోందో ఆ ఎరుక చేతనే విచారణ చేసి, ఆ ఎరుక చేతనే అది లేనిది కలగా ఎట్లొచ్చిందో దాన్ని గురుమెలకువ చేత విచారణ చేసి లేనిదని తెలుసుకుంటే లేదు. లేదు తెలియకుంటే ఏముంది? ఆ తెలియకుండా ఉండేవానికి సావు పుట్టుకలనేటివి కనబడుతూ ఉంటాయి. ఇక కర్మ దేహము. కర్మదేహం. అంతా కర్మమే. కర్మమే దేహము. దేహం వలనే కర్మ అయినదను పక్షమందు కర్మము వలనే దేహము కలుగును. దేహం వలనే కర్మ కలుగును. కర్మకు దేహమునకు భేదం లేదు. దేహం ఏ విధంగా వచ్చింది అంటే కర్మ ఫలితంగా వచ్చింది అని చెప్తారు. దేహం వచ్చిన తర్వాత మళ్ళీ ఆచరిస్తుంది కదా, కర్మలను చేస్తోంది కదా. అవి మంచివి కానీ చెడ్డవి కానీ ఏదో ఒకటి తాను కర్మను ఆచరిస్తూనే ఉంది. ఆ ఆచరిస్తున్న దానిని ఏం చేస్తోంది అంటే, నేననే అహంకారం దాంతో కూడి ఉంది కాబట్టి, నేను చేస్తున్నాననే కర్తృత్వ భావనతో చేస్తోంది. అట్లా కర్తృత్వ భావంతో చేసినందువల్ల, ఆ దేహం వల్ల ఆ కర్మ ఏదైతే చేసావో కర్తృత్వ భావంతో దాని యొక్క ఫలితం మళ్ళీ సంచిత కర్మగా మిగులుతోంది. దాంట్లో కొన్ని అనుభవించగా మిగిలినటువంటివి మళ్ళీ ప్రారంధంలోకి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రారంధంలోకి వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని కర్మల్ని చేస్తున్నారు. కాబట్టి దానికి దీనికి తేడా లేదు. దీనివల్ల అది వస్తోంది, దానివల్ల మళ్ళా కర్మ చేయబడుతోంది. కర్మ చేయబడిన దాంట్లో వచ్చినటువంటి ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ ఆ కర్మతోనే మళ్ళీ పుడుతోంది. కర్మకు ముందు ఈ దేహంలో కర్మనే రాజు. కర్మకు ముందు ఈ దేహాలకు కారణమైనటువంటి కర్మనే రాజు. కర్మే దేవుడు, కర్మనే మూలము. దానికి ఉదాహరణము ఇక్కడ తేటగీతి పద్యం ఒకటి చెప్పాడు. అది కర్మమున పుట్టి జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున జడును, కర్మము జనులకు దైవం కర్మము సుఖదుఖములకు కారణమదిప అని భాగవతాది పురాణముల యందు చెప్పండి. భాగవతంలో చెప్పినటువంటి ఈ పద్యం చెప్పారు ఇక్కడ. ఏమంటే కర్మమున పుట్టు జంతువు, జంతువు అంటే మళ్ళా జంతువు అని ప్రాణి ఏదైనా సరే, ఇంకా మానవుడు కూడా మానవుడని ప్రత్యేకమైనటువంటి మనసు అనేది ఒకటి ప్రత్యేకంగా ఉంది కాబట్టి అంతరంగ చతుష్టయంతో సర్వమును గుర్తెరిగేది మనిషి అన్నారు. కానీ నిజానికి ప్రాణులన్నీ ఒక్కటిగానే ఉన్నాయి భౌతికంగా చూస్తే, వాటి యొక్క లక్షణాలు చూస్తే. ఇక కర్మమున పుట్టి జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడును. కర్మంతోనే పుడుతుంది, కర్మంతోనే వృద్ధి పొందుతుంది, కర్మము చేస్తే చెడుతుంది. మళ్ళీ కర్మమే ఆ జనులకు దైవం అయింది. అదే కర్మమే కారణమైనటువంటి వస్తువు అయింది. కర్మం సుఖదుఖాలకు కారణం కూడా కర్మమే అయింది. ఎందుకంటే ఆ కర్మ ఏదైతే పని చేసావో దాని ఫలితమే కదా మళ్ళీ నువ్వు అనుభవించాల్సి వచ్చేది. కాబట్టి ఆ భాగవతంలో చెప్పబడినటువంటిది ఇక్కడ చెప్పబడింది. తల్లిదండ్రులే కర్మస్వరూపం. ఆ తల్లిదండ్రులు అనే వాళ్ళ వల్లే ఈ దేహం వచ్చింది. ఆ తల్లిదండ్రులనే గర్భం వలనే జన్మ కలిగింది. ఆ తల్లిదండ్రులు అబద్ధమే, ఆ కర్మ అబద్ధమే. ఏమిటి ఆ కర్మ తల్లిదండ్రులు అబద్ధమేనని ఎప్పుడు చారణ ద్వారా గుర్తెరిగితే, ఆ గుర్తెరిగిన తర్వాత ఈ మూలమే లేదు కాబట్టి దీనికి రాగడానికి మూలం లేదు.
మూలం లేనిది ఇది, మూలం లేని గుర్తెరిగే శరీరం అనే ఎరుక సంకల్పించినందువల్ల ఇది ఉన్నదని చెప్పి జగత్తు పుట్టినదని నేననే భావన కలిగి, అక్కడేమో సమిష్టిలేమో మహదహంకారం కలిగి, మహత్వం కలిగి మళ్ళీ తన్మాత్రలు గుణాలతో కూడినటువంటి దాన్ని మాయ వల్ల తోపింపజేసేటువంటి సర్వము ఏర్పడింది జగత్తు. జీవునికేమో ఈ శరీరం అనే తల్లిదండ్రుల దాని నుంచి వచ్చిన తర్వాత, శరీరం అనేది ఏర్పడిన తర్వాత ఆ కర్మ అనేటువంటి ఏవైతే చేస్తున్నాడో అది నేనని భావించిందే అహంకారం. అక్కడేమో మహదహంకారం, ఇక్కడేమో నేను అనేటువంటి ఉనికి కలిగి అదే శరీరం అనుకొని దానితోనే తాదాత్మ్యం చెంది దానితోనే కర్మలు చేయడం వల్ల దాని ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ తాను వస్తున్నాడు. ఆ విచారణ ఫలితంగా కనుక అది కలవంటిదని తేలిపోతే ఇక కర్మ అబద్ధమే, ఆ కలగడానికి నేను పుట్టడానికి కారణమైన తల్లిదండ్రులు అబద్ధమే, జగత్తు అబద్ధమే అవుతుంది. ఇక 12 అహంకారము దేహము వివరణ. అహంకారము దేహము వివరణ. అహంకారము దేహం వల్ల కలిగింది. దేహం వల్ల కలిగిందంటే దేహమేమో జన్మించిన తర్వాత ఆ దేహంలో ఉన్నటువంటి భావించేవాడు దానితో కూడే ఉన్నాడు కాబట్టి దానిని తానంటే దానే అదే అనుకున్నటువంటి దానితో తాదాత్మ్యం చెందడం వల్ల ఇది నేననేటువంటి ఉనికి, నేననేటువంటి నాది అనేటువంటి తత్వం ఏర్పడి ఆ అహంకారం వల్ల ఆ దేహం కలిగింది. అహంకారం వల్లనే జగత్తు కలిగింది. అహంకారమే దేవుడు, అహంకారమే మనుషులు, అహంకారమే పందులు, కుక్కలు, నక్కలు అన్నీ కూడా. అహంకారం లేని వానికి అనుభవం లేదు. ఇక నేను అని చెప్పినటువంటి ఆ నేననే ఉనికి లేకపోతే, ఆ నేననేటువంటి అహంకారం అనేది లేకపోతే అనుభవం కూడా ఏమీ ఉండదు, ఆయాసము లేదు. అహంకారము లేనిదే పరమార్థము. అహంకారం అనగా ఎరుక. అహంకారం అనేది లేకుండా ఎప్పుడైతే నీకు నేను అనేది లేదో, నీవు లేనిదే నిర్భయలు అన్నట్టు, నీవు లేనిదే అహంకారం అనేది ఏదైతే ఎప్పుడైతే లేదో, అహంకారం అనేది ఎరుక కాబట్టి ఆ ఎరుక ఎప్పుడైతే లేదో అదే ఇంకా పరమార్థం. ఇంకా పరం అనేది అదే. ఎప్పుడైతే నీవు లేవో, ఎప్పుడైతే నీవు అనేటువంటి ఎరుక లేదో ఇక ఉండేది పరమార్థం అదే ఇంకా. కాబట్టి ఎరుక లేకుండా కావడమే ఎరుక. అంటే సర్వము ఎరుకే. ఇంకా జగత్తుతో సహా ఈ బ్రహ్మాండం పుట్టడానికి కారణమైనటువంటి కారణము సూక్ష్మము స్థూలము సర్వము అని చెప్పినట్టు మహాకారణాలన్నీ కూడా ఎరుకే. కాబట్టి ఎరుక అనేది లేకపోతే ఏదీ లేదు. ఉన్నది ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటే ఎరగబడుతుంది. ఈ మిగిలిందంతా కూడా కలగా వచ్చినది, కలగా పోతుంది అనేటువంటి ఉదాహరణతో గుర్తెరగాలి, గురువాక్యంతో గుర్తెరగాలి. అది ఎరుక దేహము వివరణ. ఎరుకకు దేహమునకు భేదమని కొందరందరూ, ఆ ఎరుకకు దేహానికి భేదం ఉందని కొందరందరూ. ఎరుకకు దేహమునకు భేదమైతే సుఖదుఖములు ఎరుకకే గాని శరీరమునకు లేకపోవలే. ఎరుకకు దేహానికి భేదమని కొందరు అంటారు. ఎరుకకు దేహానికి గనక భేదమైతే ఈ కలిగే సుఖదుఖములు ఎరుకకే గాని శరీరానికి లేకపోవలే. కలిగే సుఖదుఖాలన్నీ కలుగుతున్నాయి కదా, అవి ఎరుకకే కలగాలి కానీ శరీరానికి లేకపోవాలి కదా. అందుకు శరీరమందే అందుకు శరీరమునే సుఖదుఖములు అనుసరించి ఉన్నవి. శరీరాన్ని అనుసరించే సుఖదుఖాలు అనేటివి ఉన్నాయి. శరీరం లేకుండాను అంటే శరీరంతో ఉన్నప్పుడే భావన చెందుతోంది. భావన చెంది ఆ సుఖము దుఃఖము లేదా శరీరానికి బాధ కలిగినా దాన్ని కూడా అనుభవిస్తూ వాసనాపూర్వకంగా దాని నొప్పి తెలియబడుతున్నది దేనికంటే ఎరుకకే తెలియబడుతోంది. దానికి కలిగే బాధలు కానీ లేదా
ఏదైతే తాను భావన చెందుతున్నో దానికి కలిగేటువంటి ఏవైనా బాధలు కలిగితే, దుఃఖాలు కలిగితే అవన్నీ ఆ ఎరుకకు కలుగుతున్నాయి. దేహానికి కలిగిన దాన్ని కలిగిన బాధలేమో మళ్ళీ దాన్ని అనుభవపూర్వకంగా గుర్తెరుగుతున్నదేమో ఎరుకే. దేహానికి కలిగిండేటువంటి బాధలైనా, ఆ గుర్తెరిగేదానికి తోస్తున్నటువంటి సుఖదుఖాలైనా గూడా. శరీరమునకు లేకుండా ఏలాగున నుండవలెననగా పుట్ట వంటిది దేహము, పుట్టలోని పాము వంటిది ఎరుక, ఇల్లు వంటిది దేహము, ఇంట్లోని మనిషి వంటిది ఎరుక. రాయి వంటిది దేహమైతే రాయిలోని కప్ప వంటిది ఎరుక గావలె గదా! ఈలాగున ఎరుకకు, దేహమునకు భేదమైతే దేహమునకు బాధ లేకపోవును, ఎరుకకు బాధ లేకపోవలెను. కాబట్టి ఈ విధంగా గనక దాంట్లో ఉన్నది అని గనక వేరుగా చెప్పవలసొస్తే, ఆ వేరుగా శరీరమునకు లేకుండా వేరుగా ఎలాగున ఉండాలి అంటే, ఆ పుట్ట వంటి దేహము దాంట్లో పాము వంటిది ఎరుక అయి ఉండాలి. ఇల్లు వంటి దేహమైతే ఇంట్లోని మనిషి వంటిది ఎరుక. రాయి వంటి దేహమైతే అందులో కప్ప వంటిది ఎరుక కావాలి గదా! ఈలాగున ఎరుకకు, దేహమునకు ఒకవేళ భేదమైతే దేహమునకు బాధ లేకపోవును, ఎరుకను బాధ లేకపోవును. ఎలాగనగా పుట్ట మీద కొడితే పుట్ట తనకు సుఖమని దుఃఖమని చెప్పుకొని చాలదు గదా! పుట్ట మీద గనక కొడితే అది నాకు దుఃఖమని గాని, సుఖమని గాని చెప్పుకొని చాలదు గదా! అదేమో జాలదు గదా! పుట్టలో గల పాము ఎక్కడ నుండునో తెలీదు గదా! అలాగే ఎరుకకు సుఖదుఖములు లేకపోవును, దేహమునకు లేకపోవును. రాతికి దెబ్బ తగిలినా రాతిలోని కప్పకి ఎలాగున బాధ లేదో, అలాగే శరీరానికి బాధ లేకపోవును. శరీరాన్ని కొడితే శరీరం దెబ్బ తగులుతానే అబ్బా అని అంటున్నది గుర్తెరుగుతున్నటువంటి ఎరుకే. అది స్పృహ కోల్పోయిన స్థితిలో ఉందనుకో, కోమా స్థితిలో ఉంది. ఆపరేషన్ చేయడానికి డాక్టర్ మత్తుమందు ఇచ్చిన తర్వాత ఆ గుర్తెరిగేది లేకుండా అయిన తర్వాత కోస్తున్నాడు. ఆ కోసి ఏమేం చేస్తున్నారో ఈ పేషెంట్‌కి తెలదు. అన్నీ చేసిన తర్వాత, కుట్లేసిన తర్వాత మళ్ళీ మెలకువ రావడానికి కొన్ని గంటలు పట్టిన తర్వాత అన్నీ చేసేసారనేది అప్పుడు చూసుకుంటాడు. అలాగే శరీరం మీద ఈ దెబ్బ అనేది తగులుతున్నది ఎప్పుడు? ఎరుకలో ఉన్నప్పుడు, ఎరుక స్పృహలో ఉన్నప్పుడు తగులుతున్నటువంటి దాన్ని గుర్తెరిగి, బాధ కలిగిండే దాన్ని గుర్తెరిగి, ఆ బాధను తెలియజెప్తోందది. కాబట్టి దేనికి దెబ్బ తగులుతున్నా కూడా శరీరానికి తగిలినా రాతిలో ఉంటే రాతి మీద కొడితే కప్పకి ఏ విధంగా తగలదో, శరీరాన్ని కొడితే శరీరానికి తగిలినా కూడా ఏ విధంగా తెలియదో, ఆ విధంగా బాధ లేకుండా పోవును. కాబట్టి ఎరుకకు దేహమునకు అభేదంగా ఉంది కాబట్టి, ఎరుకకు దేహానికి అభేదంగా ఉన్నది కాబట్టి, దేహానికి ఏ చర్య జరిగినప్పటికీ వెంటనే గుర్తెరుగుతున్నది, వెంటనే తెలియబడుతున్నది దేనివల్ల అంటే ఎరుక వల్ల. అభేద లక్షణం ఎలాగనగా పాము కోసము ఒక్కటైనట్లుగా 2 ఒకటే, దాని యొక్క చర్మమే అది. దాని ఆకారంలో, దాని భాగంలో ఒక భాగంగా ఉంది. నీరు, పాలు ఒకటైనట్టుగా అవి 2 వేరుగా ఉన్నాయి గానీ కలిపిన తర్వాత నీరు, పాలు ఒక్కటిగానే ఉన్నాయి గదా! కాయ, విత్తు ఒక్కటైనట్టుగా ఆ కాయలోనే ఆ విత్తు దాగి ఉంది. పుష్పము, పరిమళము ఒక్కటైనట్టుగా పుష్పఫలమేమో కనబడుతోంది. దాంట్లో నుంచి గాలిలో వచ్చేటువంటి వాసనేమో గాలిలో వచ్చి వాసన తెలియబడుతోంది. వాసన కనబడుతుంది అంటే అదేమో చైతన్యమైనటువంటి గాలి ద్వారా ఏర్పడుతున్నటువంటి సూక్ష్మ స్థితిలో కనపడేది కాదది. భౌతికంగా కనపడేది కాదు పరిమళం. పుష్పమేమో భౌతికంగా కనపడుతుంది. దానికి రూపురేఖలున్నాయి కాబట్టి కనపడుతుంది. అట్లా 2 ఒక్కటైనట్టుగా, నువ్వులు ఒక్కటైనట్టుగా, నువ్వులేమో ఆకార రూపంలో ఉన్నాయి. వాటిని మదించి దాంట్లో నుంచి తీస్తేనేమో నూనొస్తుంది. బయటికి కనబడుతోందా అంటే కనబడట్లేదు. అట్లే ఎరుక, దేహం ఒక్కటై ఉన్నాయి. ఆ ఎరుక అనే తెలివి, దేహము ఒక్కటే అయి ఉన్నాయి. 2 వేరుగా లేవు.
ఆ విధంగా స్థూల రూపం కలిగినటువంటి దేహం కంటికి కనబడుతోంది కానీ ఆ స్థూల రూపంలో ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్న గుర్తెరిగే చైతన్యం సర్వమును గ్రహిస్తోంది, సర్వము చెబుతోంది, సర్వం మాట్లాడుతోంది, సర్వము అనుభవిస్తోంది, అనుభవించిన దాన్ని చెబుతోంది. సర్వము శరీరానికి తగిలినప్పటికీ గాయం దాని యొక్క స్థితిని దాన్ని అనుభూతి చెందుతున్నటువంటిది ఏంటంటే ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది అనుభూతి చెందుతోంది, శరీరానికి దెబ్బ తగిలినది కూడా. కాబట్టి సుఖదుఖాలు అనేటివి శరీరానికి కలుగుతున్నాయి, అనుభవాలు అనుభూతులు కూడా దానికి ఆ సుఖం పొందినది కూడా తెలియబడుతున్నది. అవన్నీ తెలియబడుతున్నదేమో ఎరుకకు తెలియబడుతున్నాయి, ఎరుకకు కలుగుతున్నాయి, దేహానికి కలుగుతున్నాయి బాధలు. దేహమును విడిచి ఎరుక, ఎరుకను విడిచి దేహము ఉండదు. ఆ దేహాన్ని విడిచి ఎరుక, ఎరుకను విడిచి దేహము ఉండదు. ఒకటి పోయిందనుకో ఎరుక లేదు, దేహం మాత్రమే ఉంది, తాత్కాలికంగా ఉంది, కోమాలో ఉంది. అంటే ప్రాణము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి మెలకువ రాగానే మామూలుగా అన్నిటినీ గుర్తెరుగుతోంది. ఆ ఎరుక సాక్షిత్వ స్థితిలో అక్కడ ఉంది, అదేం పోలే. అయితే శరీరం పోయింది, శరీరంలో ప్రాణ మనస్సులు పోయినాయి అనుకో ఇంక లేదు, ఎరుక లేదు. ఈ రెండు కలిసే ఉన్నాయి తప్ప అది పోయి ఇది లేకుండా ఉండేది అనేది లేదు. శరీరం విడిచి ఎరుక, ఎరుకను విడిచి దేహము ఉండదు. అలాగుననే జననమును విడిచి మరణము ఉండదు. జననం ఉంది అంటే మరణం ఉంటుంది. సమయం ఎంతప్పుడు ఎప్పుడు ఏం కథ అనేది తెలియదు. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఆ వెంటనే కొందరికైతే అక్కడి నుంచి ఇంక మళ్ళీ ఆ 100 ఏళ్ళ కాలం చెప్పబడిన దాంట్లో శరీర దారిద్ర్యాన్ని బట్టి ఎప్పుడో ఒకప్పుడు దాని వెంటే ఉంది ఇది అనేది ఒకటి. మరణమును విడిచి జననము ఉండదు, జననమును విడిచి మరణము ఉండదు. ఈ సందేహము గురూపదేశమున కానీ వదలదు. ఇది వదలాలి అంటే జననము మరణము ఉన్నది. జననం ఉంది కాబట్టి శరీరం ఉంది, శరీరం ఉంది కాబట్టి ఎరుక ఉంది, ఇవన్నీ చెప్తోంది. ఇవన్నీ ఇది పోవాలంటే, ఇది లేనిది అని తెలవాలంటే గురూపదేశంతో కానీ అది పోదు, ఆ జనన మరణ భ్రాంతి అనేది. అప్పటి వరకు ఆ జననం ఉంది కాబట్టి జననం ఉన్నంత వరకు మరణం ఉంది అనే భావనతో ఉంటారు. అది గురూపదేశమును కనుక ఎరగబడితే తాను గుర్తెరుగుతున్నటువంటిది రహితమైపోతే, గుర్తెరగకుండా ఊరికే స్థూలంగా ఉన్నటువంటిది ఎప్పుడు పోయినా కూడా దాంతో నిమిత్తం లేకుండా ఇది ఆల్రెడీ గురూపదేశం వల్ల పోయింది కాబట్టి జననం అనే భ్రాంతి కానీ మళ్ళా నాకు మరణం అనే భ్రాంతి కానీ లేనటువంటి వాడు ఎప్పుడు మరణించినా దాంతో నిమిత్తం లేకుండా ఉంటాడు. మళ్ళా మన జననం అనేది కూడా లేదు. అటు గురూపదేశం వల్ల ఈ రెండు జనన మరణ భ్రాంతులు పోగొట్టుకున్న వానికి మళ్ళా లేదు. ఇంకది గురూపదేశం అయితే కానీ ఆ భ్రాంతి వదలదు. ఇక 14వ అధ్యాయం ఇంద్రియములు దేహము వివరణ. దేహములకు ఇంద్రియములకు భేదం లేదు. ఇంద్రియములన్నీ అనేకమైనటువంటి పనిముట్లన్నీ బిగించిన తర్వాత ఒక వస్తువు ఎట్లయితుందో యంత్రము, అట్లాగే దేహానికి అన్ని అవయవాలన్నిటితో కూడుకొని ఉన్నదే దేహము. కలదోచిన శరీరం ఎలాగో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఇక ఈ దేహంలో ఇంద్రియాలన్నిటినీ వీటన్నిటికీ పైన అధిష్టానంగా ఉండి ఈ పనిముట్లు నడిపిస్తున్నటువంటి ఆ గుర్తెరిగేది అనేది ఒకటి ఉందే, ఆ దాని యొక్క ప్రకాశ చేత ఇవన్నీ పనిచేస్తూ ఇవన్నీ కదులుతూ ఉన్నాయి కదా. ఆ దానికేమో ఆ గుర్తెరిగే శరీరానికి మూలం ఎక్కడుంది అనేది లేదు, ఏమీ లేదు, మూలం లేదు దానికి. కాబట్టి ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు, మూలం లేనిది ఏమీ లేదు, గుర్తెరుగుతున్నది. అయితే ఆ గుర్తెరుగుతున్నది ఏమీ లేనప్పుడు ఆ గుర్తెరుగుతున్న దానికి అవకాశం ఇచ్చిన దేహం కానీ జగత్తు కానీ ఇంకా ఆ గుర్తెరిగేదే లేకుండా ఉన్నప్పుడు జగత్తు కనిపించేది లేదు, బ్రహ్మాండం కనిపించేది లేదు, ఆ బయలు అనేది ఉన్నది అని చెప్పడానికి కూడా అది కనిపించేది కూడా లేదు. ఉత్త బట్ట బయలు కూడా ఏమీ లేదు ఆ స్థితి పొందిన తర్వాత. ఇక మమత దేహము వివరణ. నాకు మమతయే దేహమాయను. దేహం ఉన్నంత మటుకు మమత కలదు, దేహం లేకపోతే కానీ మమత లేకపోదు. మమత ఎలాగున లేకపోవును?
సద్గురు ఉపదేశం వలన మమత లేకపోవును అని చెప్తున్నాడు. నాకు మమత అనేది కలిగింది అని అంటే అదే దేహము. ఈ మమకారం అనేది దేహంగా అయింది. ఆ మమకారమే ఆ తల్లిదండ్రుల శరీరాల వల్ల వారి వల్ల కలిగినటువంటి దేహంగా ఇది వచ్చినప్పటికీ ఈ దేహము ఉన్నంత వరకు మటుకు నేననేటువంటిది ఎప్పుడు అంతవరకు ఉంటుందో నేననే స్పృహ ఎరుక ఉండి గుర్తిరిగేటువంటి దాన్ని పోగొట్టుకోకుండా ఉన్నంత కాలము గుర్తెరగబడుతుంటుంది. మమత ఉంది, నేననేది ఉంది. దాని చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా బంధాలు కూడా ఉన్నాయి. దేహం లేకపోతే గాని మమత లేకపోదు. ఈ మమత లేకపోవాలి అంటే దేహం లేకుండా అయిపోవాలి. ఇంకా దేహం లేకున్నాను అంటే ఆ మరణించే దేహం కాదు. గుర్తెరిగేది గనక లేకపోతే ఈ దేహం ఉన్నప్పటికీ కూడా ఆ గుర్తెరిగేది దానికి మమతానుబంధాలనేవి ప్రత్యేకంగా ఆ గుర్తెరిగే దానికి లేకుండా అయిపోతే ఇక బంధముక్తమైంది ఏది? బంధంలోంచి బంధాలన్నింటినీ లేనివిగా గుర్తెరిగినది ఏది అంటే ఆ గుర్తెరిగేదే. కాబట్టి అది లేకపోవాలి. ఆ మమత ఎలాగున లేకపోవును అంటే ఆ మమత అనేది కూడా ఎరుకే కాబట్టి ఆ సద్గురు ఉపదేశం వలన మమత లేకపోవును. సద్గురు ఉపదేశం పొందితే ఇంక మమత లేదు. మమత లేదు. దానికి కలగడానికి కారణమైనటువంటి ఎరుకే లేదు. కాబట్టి ఆ మమతతో సహా సర్వము నేననే ఉనికితో సహా సర్వము ఎరుకే కాబట్టి ఎరుక లేకపోయిన తర్వాత నేననే ఎరుక లేకపోయిన తర్వాత అఖండ ఎరుక కూడా లేకపోయిన తర్వాత గుర్తెరిగేది ఏమీ లేదు. గుర్తెరగడానికి ఉన్నటువంటి కనబడేది ఏమీ లేదు. వస్తువు లేదు. దానికి గుర్తెరగడానికి కూడా ఏమీ లేదు. ఇక దేహమునకు మూలం గలదా? జీవుడు పరమాత్మ బ్రహ్మ ఎటువంటి వారు? దేహానికి మరి మూలం ఉందా? మరి జీవుడు పరమాత్మ బ్రహ్మ ఎటువంటి వారు అనేది 16వ ప్రశ్న. దేహమునకు మూలము విచారించితే లేనే లేదు. దేహానికి మూలం అనేది విచారించితే లేనే లేదు. గట్టిగా లేదు. దేహమునకు ఆధారం కలదా అనినా లేదు. దేహమునకు నిత్యత్వం ఎప్పటికిన్నీ కలగనే కలగదు. దేహమునకు నిలకడ లేదు. నిలకడ కలిగిన పిమ్మట తిరిగి కలుగదు. దేహమునకు మూలం విచారిస్తే గనక ఆ విచారిస్తే మూలం దొరికేటువంటి దేహానికి అంటే భౌతికంగా కనపడేటువంటి దేహానికి తల్లిదండ్రుల మూలమైతే ఆ మొట్టమొదటిగా కలిగినటువంటి ఆ ఉపాధులు కలగడానికి కారణమైన దానికి మూలమే లేదు. ఇక గట్టిగా లేదు. దేహమునకు ఆధారం కూడా కలదాయనినా అది కూడా లేదు. ఆధారం ఏమైనా ఉన్నదా అంటే అది లేదు. దేహానికి నిత్యత్వం ఎప్పటికిన్నీ కలగనే కలగదు. దేహం నిత్యత్వంగా ఉన్నదా? ఇట్లాంటి కోట్లాది దేహాలు ఎన్నొచ్చాయి? అదిగాక ఈ సృష్టి ఏర్పడినప్పటి నుంచి ఇక జరుగుతున్నటువంటి లక్షలాది సంవత్సరాల్లో ఏ దేహమైనా కూడా ఉన్నదా? దేహమునకు నిత్యత్వం ఎప్పటికీ కలగనే కలగదు. దేహమునకు నిలకడ లేదు. నిలకడ కలిగిపోయమంటే తిరిగి కలగదు. దేహమునకు నాశము కలుగుతూనే ఉన్నది. దేహానికి నాశనం అనేది కనబడుతూనే ఉన్నది. కానీ దేహమునకు నిత్యత్వం చెప్పవలెనంటే నమ్మకం చాలదు. దేహానికి నాశనం అనేది కనబడుతూనే ఉన్నది. కానీ దేహానికి నిత్యత్వం చెప్పవాలి అంటే నమ్మకమేమో చాలదు. దేహానికి నిత్యత్వం చెప్పడానికి ఎప్పుడు ఉన్నది ఈ దేహాలన్నీ ఈ పరంపరలో వస్తున్న దానికి కారణమైంది అంతకుముందు తండ్రి ఆ విధంగా చెప్పాల్సిందే కానీ కారణంగా నీకు కనబడుతున్నటువంటి దేహం ఉన్నది, అంతకుముందు ఉన్నది అంటే దేహాలన్నీ నశించిపోయినవే కదా ఇప్పటి వరకు. నిత్యత్వంగా ఉన్నది ఒకటే, అదే కొనసాగుతూ ఉన్నది అని చెప్పడానికి ఆధారమైనటువంటిది ఏదీ లేదు. ఎంతకాలం జీవించగలిగినా ఏ రకంగా జీవించగలిగినా ఇంకో కొంచెం ఎక్కువ తక్కువలు అంతేగాని దేహానికి నిత్యత్వం అనేది చెప్పవాలంటే నమ్మకం చాలదు. దేహమునకు నియమము లేదు.
నిలుపు లేదు, అండా లేదు, దేహమునకు జీవుడు లేడు, పరమాత్మ లేడు, బ్రహ్మ లేడు, దేహమునకు తల వ్రాత లేదు, తల తిక్క లేదు, దేహమునకు తల తోక రెండూ లేవు, దీనికి ఎవరూ లేరు. దేహమునకు జడత్వమే గాని నిర్మలత్వం దొరకదు. ఈ శరీరానికి ఈ విధమైనటువంటివన్నీ ఏమీ లేవు. దేహానికి ప్రత్యేకంగా జీవుడు అని గుర్తెరుగుతున్నది ఒకటి ఉంటే దీంతో పాటే ఉంది అది. పరమాత్మ అని చెప్పబడినటువంటి అఖండమైనటువంటి పరమాత్మ అని చెప్పబడింది కూడా మూలం లేకుండానే సంకల్ప మాత్రం చేత ఏ విధంగా వచ్చిందో అది కూడా లేనిదే అవుతుంది. లయం జరిగినప్పుడు మొత్తం బ్రహ్మాండంతో సహా సర్వము లయమవుతుంది కదా. దానికి కారణమైనది లేదు, జీవుడుగా ఉన్నది లేదు, సమిష్టిగా ఉన్నటువంటి ఎరుగ్గా ఉన్న పరమాత్మ లేదు, బ్రహ్మ లేదు. ఏది బ్రహ్మ అంటే సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మ లేడు. దేహమునకు తలవ్రాత అనేది ప్రత్యేకంగా లేదు, తల తిక్క లేదు, వాళ్ళు రాసినది ఏమీ లేదు. వాని స్థితిగతులను బట్టి వాని యొక్క సంస్కార బలం, అనేక జన్మల వాసనా బలము, మరియు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రారంభంలో కలుగుతున్నటువంటి భావాల వల్ల ఏర్పడతాయి ఇవన్నీ. తలతిక్కగా ఉండేవాడిది కానీ తలవ్రాతగా ఉండేది ప్రత్యేకంగా ఏమీ లేదు. దేహమునకు తల తోక రెండూ లేవు, దేహానికి ప్రత్యేకంగా తల తోక అనేది లేవు, దీనికి ఎవరూ లేరు. దేహమునకు జడత్వమే కానీ ఆ జడమైనటువంటి దేహంగా ఉండేదే కానీ నిర్మలత్వం అనేది దొరకదు. దేహమునకు ప్రాణాయామము వలన ఆయుష్కం లేదు. ప్రాణాయామం దేనికి చేస్తున్నావు అంటే దేహంతో చేస్తున్నావు, గాలి పీల్చుకోవడం వదలడం అనేది. దానివల్ల ఆరోగ్యమైనటువంటిది కొంతకాలం ఆరోగ్యంగా ఉండేటువంటి దానికి సంబంధించిందే కానీ ఆ ప్రాణాయామం వల్ల ఆయస్సు నిలబడి దేహం నిలబడుతుందా? దేహానికి ఆరోగ్యం కలుగజేయవచ్చునేమో కానీ ప్రాణాయామము అనే దానివల్ల దేహం శాశ్వతం అని చెప్పడానికి కానీ లేదు. అటువంటి దేహానికైనా ప్రాణాయామం చేసిన దేహానికైనా ఊపిరాగిపోగానే ప్రాణం పోతుంది. కాబట్టి దేహమునకు ప్రాణాయామము వలన ఆయుష్యము లేదు, దేహమునకు వికారములు కలుగుతున్నవి కానీ మరేమీ లేదు. దేహమునకు వికారములు కలగడానికి కూడా దేహంలో ఒకటిగా ఉన్నటువంటి గుర్తెరిగే దేహం ఉంది. ఆ గుర్తెరిగే దేహానికి వికారాలు కలుగుతున్నాయి. అంతే తప్ప జడదేహంగా ఉన్నటువంటి ఆ అవయవాలతో కూడుకున్నటువంటి దీనిలన్నిటికీ ఏ రకమైన వికారాలు కలగలే. ఆ వికారాలు కలగడానికి చైతన్య రూపంలో ఉన్నటువంటి దాని యొక్క దాంతోనే కలుగుతున్నాయి కానీ మరేమీ లేదు. దేహానికి ఇంద్రియములకు భేదము లేదు. దీన్ని అంటిపెట్టుకొని దీంట్లోనే ఉన్నాయి అవి. కలదోచిన శరీరం ఎలాగో అలాగే మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. కలలో తోచినటువంటి అనేకమైనటువంటి శరీరాలన్నీ ఏ విధంగా తోచినాయో కలలో వచ్చిన అనేక శరీరాలు వచ్చి మాట్లాడినట్టు, అట్లాగే అనేక జంతువులు ఎదురైనట్టు, ఎక్కడికో పోతుంటే అవన్నీ వచ్చినట్టు, మీదికి వచ్చినట్టు ఏమన్నా కలగనిన్ని ఆ కళలోని వస్తువులతో సహా జడమైన వస్తువులు కానీ, చైతన్యమైన వస్తువులు కానీ, లేదా ప్రాణులు కానీ, లేదా జీవులు కానీ కళలోకి ఎవరెవరు వచ్చారో ఏ ఏ శరీరాలు వచ్చాయో అవన్నీ మళ్ళీ మెలకువలో లేదు. అలాగే ఆ గురు మెలకువతో కనుక తాను లేరు, కనబడేది లేదు, జగత్తుతో సహా సర్వము కలవంటిదేనని తెలిగితే మూలం లేకుండా ఉండే ఆ గుర్తెరిగే శరీరమే ఏమీ లేదు. ఆ గుర్తెరుగుతున్నది కూడా లేదు. గురు మెలకువతో మేల్కొన్న వారికి గుర్తెరుగుతున్నది కూడా లేదు. ఎప్పుడు లేదు, కళలో తోచిన మేలుకుంటే లేనట్టుగానే గురు మెలకువతో మేల్కొన్న వారికి జగత్తు తాను రెండూ లేవు. సంసారము సన్యాసము వివరణ. సంసారం నుండి విముక్తుడనగా ఈ సంసారం విడవడం కాదు. సంసారం నుంచి ముక్తి అయ్యాడు, ఆయన ఇడిచిపెట్టిపోయి అడవిలో కూర్చున్నాడు ఆడ దూరంగా. ఇంకా ఈ ఇంటికే రాకుండా ఆ ప్రపంచంలో ఇంకా పూర్తి గడ్డగట్టి అందులోనే శవం అయిపోయి హిమాలయాల్లోకి పోయి కూర్చున్నాడన్నా కూడా అది కాదు. దాంట్లో నుంచి ముక్తులైనట్టు కాదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడో దూరం కూర్చుంటే దీంట్లో నుంచి ముక్తులైనట్టు కాదు. ఈ సంసారమును విడవడము కాదు అది. ఈ ఇంట్లో ఉండే సంసారాన్ని విడిచిపెట్టి అప్పులు ఎక్కువైనాయనో ఇతరత్రానో లేదంటే నాకు వైరాగ్య భావం కలిగిందని ఎక్కడో పోయి ఆడో కూర్చొని
ఉంటే అట్లా పోదు. అది దానివల్ల ముక్తి రాదు. అది సన్యాసం అనబడదు. దేని నుంచి విడుదల కావాలంటే జనన మరణ సంసారం అనేటువంటి దాంట్లో నుంచి, దానికి కారణమైన దాంట్లో నుంచి విడుదల కావాలి. ఈ జనన మరణాలకు కారణమై ఏముందో ఆ జనన మరణకు భ్రాంతిలో నుంచి విడివడానికి ఈ విచారణ ద్వారా తాను లేనటువంటి స్థితిని పొందితే తనను గుర్తెరిగేటువంటిది పోయింది కాబట్టి, గుర్తెరిగే మూలం లేని గుర్తెరిగే శరీరం గురువాక్యం ద్వారా పోగొట్టుకున్నటువంటి వాడైతే గనక వాడు నిజమైన సన్యాసి అవుతాడు. అట్లా కాకుండా ఈ ఇంటిని మాత్రమే వదిలి ఎక్కడో ఇంకో చోట కూర్చుంటే జగత్తులోనే కూర్చున్నాడు. అక్కడ మనుషులు లేకపోవచ్చు కానీ జగత్ అనేటువంటి బ్రహ్మాండంలో ఏర్పడినటువంటి ఓ మాన అయ్యుండొచ్చు. అక్కడ పోయి కూర్చొనుండి అక్కడ ఏది చేసినా కూడా ఈ ఇది ఏదైతే భావంలో కలుగుతుందో ఇది పోయిందా, గుర్తెరిగేది పోలేదు. ఈ సంసారంను వదిలిన వాడే నిజమైనటువంటి సన్యాసి. ఏదో జనన మరణం అనేటువంటి సంసారాన్ని వదిలి పోవాలి. ఈ సన్యాసం వలన పరమార్థ చింత స్థిరమవును. ఈ జనన మరణ సంసారాన్ని వదిలించుకుంటే ఆ పరమార్థమైనటువంటి చింత ఏదైతే ఉందో అది స్థిరమైపోతుంది. అది అంతర్సన్యాసం. అంతరంగంలో ఏదైతే నీకు భావాలు కలుగుతున్నాయో, ఏవి కారణంగా ఉంటున్నాయో, దేని వలన సర్వమును గుర్తెరిగేటువంటి చైతన్యం నీలో ఉందో, ఆ గుర్తెరిగే దాన్ని పోగొట్టుకున్నప్పుడు ఇంక మిగిలిన జడంతోనూ మిగిలిన దానితో నీకు పని లేకుండా ఉంటావు. ఏదైతే జనన మరణాలను ఉన్నాయని భావిస్తోందో అది లేకుండా చేయగలిగినప్పుడు, పోగొట్టుకున్నప్పుడు ఇంక ప్రత్యేక సన్యాసం అవసరం లేదు. అంతర్ సన్యాసం ఎవరైతే లోపల సన్యాసంగా ఉందో, శరీరం ఎక్కడో హిమాలయాల్లో కూర్చొనో, కాషాయం వేసుకొనో, లేకపోతే మనుషులు ఎవరు చూడకుండా ఒక గుహ తవ్వుకొని అందులో కూర్చుంటేనో కాదు. ఈ అంతర్ సన్యాసం అంతరంలో కలుగుతున్నటువంటి ఈ సర్వభ్రాంతులకు కారణమైనటువంటి అది తొలగిపోతే తప్ప ఈ నిజమైన సన్యాసం కాదు. కాబట్టి ఈ సన్యాసిని పూజించువారు ఉత్తములు. ఏ సన్యాసిని అంతర్ముఖంగా సన్యాసం పొందినటువంటి, అంతరంగంలో ఉన్నటువంటి ఎరుకను పోగొట్టుకున్నటువంటి, ఏదైతే గుర్తెరుగుతున్న దాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు అశరీర గురుమూర్తి అయినటువంటి వాడు ఉన్నాడో, గురువు ద్వారా గుర్తెరిగేది లేనిది అని తెలియబడిన వాడు ఉన్నాడో ఆ సన్యాసిని పూజించేవారు ఉత్తములైతారు. అశరీర గురుమూర్తిని. ఆత్మ సన్యాసికి ఎవరూ లేరు. ఆ ఆత్మ సన్యాసంతో ఆత్మే సన్యాసం అంటే ఆత్మే పోగొట్టుకున్నటువంటి వాడు. తాను తనకు కారణమైనది, అట్లాగే జగత్తుకంతటికీ కారణమైనది, అక్కడ ఎరుగ్గా ఉన్నది, అది కూడా పోగొట్టుకున్న సన్యాసికి ఇంకెవరూ లేరు ఇంకా. కనుక క్రమమైనటువంటి సన్యాసికి సహనము, ఓర్పు, శత్రుమిత్ర సమత్వము, ఇష్టాయిష్టములు, శుభాశుభములు, సుఖదుఖములు, ప్రియాప్రియములు లేకపోవడం సంభవించున్నది. కాబట్టి ఎవరైతే క్రమంగా ఈ పద్ధతిలో ఎరిగినటువంటి సన్యాసి ఉన్నారో, అంతరిక సన్యాసి, అంతరికంగా ఉన్నటువంటి దాన్ని అంతటి తొలగించుకుంటూ పోయి ఆ సహస్రారంలో ఏదైతే అంతరికంగా ఉన్నటువంటి దాన్ని కల్పింపజేస్తోందో ఆ దాన్ని కానీ, ఈ జగత్తంతటికీ కారణమైనటువంటి అఖండంగా ఉన్నటువంటి ఆ ఎరుకను అవి పోగొట్టుకున్నటువంటి సన్యాసి అయినటువంటి వాడు. అట్లాంటి వానికి తాననేటువంటి ప్రత్యేకంగా గుర్తిరిగేది లేదు కాబట్టి అటువంటి సన్యాసికి సహనము, ఓర్పు, శత్రువు వాడు శత్రువు వీడి మిత్రుడు అనేది కానీ లేనటువంటి సమానత్వము, ఇష్టాయిష్టములు, ప్రత్యేకంగా ఇది ఇష్టమని కానీ అది అయిష్టమని కానీ, ఇది శుభమని కానీ అది అశుభమని కానీ, ఇది సుఖమని కానీ అది దుఃఖమని కానీ, ఇది ప్రియము నాకు అని కానీ అది అప్రియమని కానీ లేకుండా తాను పూర్తిగా అశరీరుడు ఏ విధంగా భావ పరంపరలో తనకు ఏ రకమైనటువంటి అన్యం అనేదే తోచకుండా, భేదం అనేదే తోచకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు. అటువంటి వాడు అంతరిక సన్యాసి అయినటువంటి వాడు. వానికి మాత్రమే, అంతరిక సన్యాసి అయినటువంటి వానికే ఈ విధంగా సంభవిస్తుంది తప్ప
ఆంతరికంగా సన్యాసి కాకుండా వేషధారణ మొత్తం వేసుకొని అన్నీ బట్టలు వేసుకొని ఒక కమండలం కర్ర తీసుకొని ఎక్కడో పోయి మణిమాని కింద కూర్చోనో లేదంటే అక్కడ పోయి హిమాలయాల్లో కూర్చొని ఉంటే భౌతిక దేహం అక్కడ ఊరికే స్థిరంగా ఓ చోట ఉండవచ్చునేమో కానీ లోకులతో సంబంధం లేకుండా పోయి ఈ ఆంతరికంగా కలిగేటివన్నీ కలుగుతుంటాయి కదా ద్వంద్వాలు. ఆ ద్వంద్వాలన్నీ ఎవరైతే పోగొట్టుకున్నాడో వాడు నిజమైనటువంటి సన్యాసి. వేషం వేసుకున్నటువంటి వాడు కాదు. కానీ మామూలుగా జనాలు ఏం చేస్తారు? ఇటు మామూలుగా ఉన్నాడే ఆంతరికంగా ఉన్నటువంటి ఎరుకను గుర్తెరిగేదాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు అంటే అది బయటికి కనబడేది కాదు. కాబట్టి అశరీర గురుమూర్తిని చూసిన వాడు మామూలు మాలాగే ఉన్నారులే అనుకుంటారు. వేషధారంతో ఉండేటువంటి గురువు వచ్చినాడని చెప్పి కాలు కడిగి ఆయన కూర్చోబెట్టి ఆయన చెప్పేటువంటి సర్వభ్రాంతుల్ని ఇంకా వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి భ్రాంతులు, ఇంక మిగిలిన భ్రాంతులను కూడా ఎక్కించుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో కేవలం ఇట్లా అయిండే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది కాషాయ వస్త్రాలు మొన్న మేము పోయినటువంటి సభకు ఆ బోధానందుల వారిని విజయవాడ నుంచి వచ్చారు. వాళ్ళు మామూలుగా పైనేమో ఇట్లా మామూలుగా విభూతి ధారణ చేశారు. దాని మీద కుంకం పెట్టుకున్నారు. తర్వాత పూర్తి గుండు కొట్టించుకున్నారు. ఇది మాత్రము కాషాయ వస్త్రాలు పూర్తి చేశారు. ఎందుకంటే అంతకుముందు ఈ బోధలో ఈ గురువుతో పొందకముందు తాను ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అది ఎక్కడ అద్వైత బోధని చెప్పుకుంటూ పరమార్థమైనటువంటి పూజలు ఇలాంటివి కూడా చేసుకుంటూ చాలా కాలం జీవించిన తర్వాత ఆ విధంగా అయిన తర్వాత అంటే యుక్త వయసులో 20 ఏళ్ళప్పుడు మొదలుపెట్టి అట్లా 40 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వారు ఈ విధంగా ఈ బోధలోకి వచ్చారు. ఆల్రెడీ ఆ రకమైనటువంటి వస్త్రధారణతో ఆ రకమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించి అక్కడ నడుపుకుంటూనే వచ్చారు. మధ్యలో వచ్చి ఇక్కడ ఈ బోధానంద అనేటువంటి గురునామంతో దీక్షానామంతో ఈ విధంగా అయ్యారు. కానీ ఆ విధమైనటువంటి అంతకుముందు ఉన్నటువంటి అవేమి ఇంకా వేషధారణ అలాగే ఉంది, కానీ తాను సమాజంలో ఆ రకమైన గుర్తింపును అప్పటికే పొంది ఉన్నాడు కాబట్టి ఇక అది అట్లే కొనసాగుతూ ఉన్నాడు. ఆ ఆశ్రమంలోనే ఉన్నాడు. ఆయనకి ఏ రకమైనటువంటివి ఏంటివి లేవు బంధాలు గిందాలు. అయితే ఆయన వచ్చారు, మన సభకు వచ్చారు. వస్తే ఎవరన్నా వీళ్ళు ఆహ్వానించారేమో, మామూలుగా ఉండే అద్వైతం వాళ్ళు కూడా కొంతమందిని ఆహ్వానిస్తుంటారు కదా. లేదు, మళ్ళీ ఆయన పేరు పిలిచిన తర్వాత ఆయన ప్రసంగించిన తర్వాత ఆ బోధానంద స్వామి చెప్పిన తర్వాత బ్రహ్మాండంగా బోధన గురించి కూడా చెప్పారు. అది ఆ వీడియోను వాళ్ళు పంపారు, దీంట్లోకి యూట్యూబ్లోకి పంపారు. ఆ కింద కామెంట్లో వాడు ఏం పెడతాడంటే ఆ పేరు కూడా ఇట్లే అభ్యంతరాలన్నీ అక్కడక్కడ వచ్చి చెప్తుంటాడే అటువంటి వాడు. ఎందుకు రానిచ్చారు ఆ నామాలోని ఆ కాషాయ వస్త్రాలోని అని కింద కామెంట్ పెడతాడు. ఆయన ఎవరు, ఆయన ఏ స్థితిలో ఎట్లున్నాడు, ఆయన ఈ బోధస్తుడా కాదా, ఇవన్నీ లేదు, చూడట్లే. కింద పెట్టే వాళ్ళంతా ఈ విధమైనటువంటి ద్వేషభావంతో ఆ విధంగా పెట్టాడు. కాబట్టి వస్త్రాలతో దీంతో ఉండేవాడు కాదు. ఎవరైతే ఏ వస్త్రమన్నా వేసుకొని, ఆయన కాషాయం వేసుకొని లేకపోతే మామూలు వేసుకొని ఏ రకమైనవన్నా వేసుకొని ఏ రకమైనటువంటి చిత్తభ్రాంతులు లేనటువంటి ఎరుకను తొలగించుకున్నటువంటి సర్వ ఎరుకలను లేకుండా చేసుకున్నటువంటి గురుమెలకవతో మేలుకున్నటువంటి వాడైతే అశరీరుడైతే ఆ విధమైనది చాలు. ఏ ఉన్నాయి అని గుర్తెరిగేది ఎవడు, ఏ రకమైనటువంటి ఆయన వేసుకున్నాడు, ఏ రకమైనగా ఉన్నాడు అనేటువంటి వాడు పరిపూర్ణత్వంతో కనుక ఉంటే ఈ ప్రశ్నించి విమర్శ చేసేవాడు పరిపూర్ణుడైతే మొదట ఆ ప్రశ్నే వేయడు. ఈయన ఎందుకు రానిచ్చారా, ఆయన నామాలు ఎందుకు పెట్టుకున్నాడు, ఈయన ఇది ఎందుకు పెట్టుకున్నాడు, ఇవన్నీ నీకు కనబడుతున్నాయి భౌతికంగా అంటే ఇది రానేకూడదు. ముందు ఆ విధంగా ఉండాలి, ఆ విధమైనటువంటి స్థితిలో ఉండాలి పరిపూర్ణుడైనటువంటి వాడు. ఇతరులు ఎట్లయినా ఉండి దాంతో సంబంధం లేదు మనకు. కాబట్టి ఏ రకంగా ప్రియాప్రియములు అన్నీ పోగొట్టుకున్నటువంటి, సర్వము పోగొట్టుకున్నటువంటి, సర్వద్వంద్వములు లేనటువంటి వాడే ఆంతరిక సన్యాసిగా మారినటువంటి వాడే నిజమైనటువంటి సన్యాసి. తర్వాత
బ్రహ్మము లేడు, బయలు లేదు అనేటువంటిది తర్వాత ప్రశ్న. అయితే బ్రహ్మమని అనవద్దని అంటారో ఏమో. ఈ పరము అని ఊరుకొని రాదా? బ్రహ్మమని అంటేనేమి, పరమని అంటేనేమి? బ్రహ్మము లేదు, బయలు లేదు. బ్రహ్మమని అనవద్దంటేనే ఊరికేనే ఉండగలడు. శాస్త్రం అనవద్దనే ఉన్నది, నామరూప వివర్జితమనే ఉన్నది. కాబట్టి బ్రహ్మము అని అనవద్దని అంటారో ఏమో. ఈ పరము అని అనక ఊరుకొని రాదా? బ్రహ్మమని అంటేనేమి, పరమని అంటేనేమి? బ్రహ్మము లేదు, బయలు లేదు అని అంటే ముందు ఇవన్నీ ఈ గుర్తెరుగుతున్నటువంటి వాడెవరు? ఎరుకతో ఉన్నటువంటి, విచారణ చేస్తున్నటువంటి ఆ ఎరుకే గుర్తెరుగుతూ ఉంది. ఈ బ్రహ్మమని, ఈ పరము అని గుర్తెరుగుతూ ఉంది. గురువాక్యం చేత తాను గుర్తెరిగి ఏమి లేదు, గుర్తెరిగేది లేకుండా పోయిన తర్వాత బ్రహ్మముందని కానీ, బయలుందని కానీ, నేనున్నానని కానీ, నాకు ఇది లేనిదని చెప్పినటువంటి ఆ గురుమూర్తి కానీ ప్రత్యేకంగా లేడు, తాను లేడు, ఈ గుర్తెరిగినది లేదు. ఆ గుర్తెరిగే దానితో ఫలానది పోయినది, ఫలానది ఉన్నది అని చెప్పడానికి కూడా ఆ బ్రహ్మం ఉన్నదని కానీ, పరం ఉన్నదని కానీ చెప్పడానికి కూడా లేదు. శాస్త్రము అనవద్దనే ఉన్నది, నామరూప వివర్జితమనే ఉన్నది. నామము, శాస్త్రము, రూపము, దీనికి పేరు కల్పించినటువంటి బ్రహ్మం అనే పేరు ఎవరు పెట్టారు? ఎరుక పెట్టింది. లేకపోతే అది తనకు తాను నా పేరు ఇదని చెప్పిందా? లేదు. ఈ పరం అనేది ఏది పెట్టారు? దీనంతటికీ ఆవలం ఉన్నది, ఏదైతే దీనంతటికీ అతీతంగా ఉన్నదో ఆ అతీతంగా ఉన్నది అని చెప్పుకోవాల్సిందే కానీ అది ఏమీ లేనటువంటి స్థితిలో బయలుగా ఉన్నది అని చెప్పినది కూడా, విశ్లేషించింది కూడా, దాన్ని వివరణ చేసింది కూడా ఎరుకే. ఇది పోయిన తర్వాత అది ఉన్నది ఫలానాది, దానికి పేరే లేదు, దానికి పేరు కూడా పెట్టింది ఎరుకే, దీనికి గుర్తెరిగింది కూడా ఎరుకే. ఇది ఇలా ఉన్నది, సర్వసృష్టి లేనప్పుడు ఏ విధంగా బయలుగా ఉన్నది అని గుర్తెరిగింది ఇదే. ఇది లేకుండా పోయిన తర్వాత ఆ శాస్త్రం చెప్పినటువంటి శాస్త్రం ఏమన్నది? అనవద్దనే అన్నది. శాస్త్రం అనవద్దనే అన్నది, నామరూప వివర్జితమనే అన్నది. ఈ బయలనే పేరు కానీ, బ్రహ్మం అనే పేరు కానీ, లేదంటే ఆ రూపం కానీ ఏమీ లేనిది కదా. కాబట్టి ఈ నామరూప వివర్జితమనే ఉన్నది. రూపాన్ని కలిగి ఉన్నటువంటి ఈ సర్వ జగత్తు కూడా లేదు, పేరు కలిగి ఉన్నటువంటి ఆ బ్రహ్మము, బయలు, పరము అనేటువంటి పేరును కలిగి ఉన్నటువంటిది కూడా లేదు. గుర్తెరిగే వాడు లేకుండా పోయినప్పుడు అది ఉన్నదని, ఇది ఉన్నదని చెప్పడానికి కూడా ఏమీ లేదు. కారణం గల కార్యం కలదు కానీ కారణం లేని కార్యం ఎలాగున కలదో అని మనసుకు బాగా శంకగా ఉన్నదనేది తర్వాత ప్రశ్న. దానికి వివరణ ఎక్కువగా ఉన్నది కాబట్టి సమయం సరిపోతుంది. ఆ ప్రశ్నకి రేపు చెప్పుకుందాం. ఇంకా ఒక నిమిషమే ఉంది కాబట్టి, ఆ పేరా పెద్ద ఉంది కాబట్టి వివరించడానికి టైం పడుతుంది కాబట్టి అది రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పన్నా. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద భండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు. జై గురు స్వామి. ఒక్క నిమిషం.